రైట్, కూర్చుందాం ఇక. హల్లెలూయా. మన ప్రభు అయిన యేసుక్రీస్తుల వారి ప్రశస్తమైన నామమున అందరికి కూడా నా యొక్క నిండు వందనాలు. ఈ సమయంలో మనం కొద్దిసేపు దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్. ఓకే, ద్వితీయోపదేశ కాండము, బైబిల్ గ్రంథాన్ని తెరిచి ద్వితీయోపదేశ కాండము. హల్లెలూయా. తీసారా? ద్వితీయోపదేశ కాండము 33వ అధ్యాయము. ద్వితీయోపదేశ కాండము 33వ అధ్యాయము 29వ వచనం. 29వ వచనం. ఓకే, చదువురా. ఇశ్రాయేలు, నీ భాగ్యము ఎంత గొప్పది! యెహోవా రక్షించిన నిన్ను పోలినవాడు ఎవడు? ఆయన నీకు సహాయకరమైన కేడము. చాలు. చూడండి, ఇక్కడ పరిశుద్ధాత్మ దేవుడు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఇశ్రాయేలు, నీ భాగ్యం ఎంత గొప్పది! నిజంగా దేవుడు అంటున్నాడు. దేవుని నమ్ముకున్న వాళ్ళ భాగ్యము కదా. కొన్నిసార్లు కొంతమంది చెప్తా ఉంటే వింటా ఉన్నాను నేను. నువ్వు మంచిగా గొప్ప భాగ్యవంతురాలు, మంచి ఇంట్లో పడ్డావు అని కదా. కొంతమంది మాట్లాడుతూ ఉంటా అంటారు, నీకెంత అదృష్టం ఉన్నది. భాగ్యం అంటే నీకెంత అదృష్టం ఉన్నది, మంచి ఉద్యోగం వచ్చిందని, లేదంటే ప్రియ దేని బిడ్డలారా ఒక మంచి కుటుంబం దొరికిందని, నీకు ఒక మంచి భర్త దొరికిందని, ఎంత భాగ్యవంతురాలు అనే మాట మనం ఇట్లాంటి సందర్భాలలో వింటూ ఉంటాం. అయితే ఈరోజు దేవుడు మనతో ఏమంటున్నాడంటే, ఇశ్రాయేలు, నీ భాగ్యము ఎంత గొప్పది! యెహోవా రక్షించిన నిన్ను పోలిన వాడు ఎవడు? చాలు. యెహోవా నిన్ను రక్షించాడు కనుక నిన్ను పోలిన వాడు ఎవడు? మనకు ఎంత గొప్ప కృప ఉంది, ఎంత గొప్ప అదృష్టం ఉంది, ఎంత గొప్ప భాగ్యం ఉందంటే, దేవుడు మనల్ని రక్షించుకున్నాడు. వింటున్నారా? దేవుడు మనల్ని కాపాడుతున్నాడు, దేవుడు మనల్ని సంరక్షిస్తూ ఉన్నాడు. ఒక్క మాట జాగ్రత్తగా వినండి. నా దేవుడి రాత్రి మనతో అంటున్న మాట ఏంటంటే, నిన్ను పోలిన వాడెవడు? నీవు దేవుని చేత రక్షించబడినావు, దేవుని చేత రక్షించబడిన వాడు. ఎంతో మంది జ్ఞానులకు ఈ రక్షణ అనేది లేదు. ఎంతో మంది ధనవంతులకు, గొప్ప వాళ్ళం అనుకునే వాళ్ళకి ఈ భాగ్యము లేదు. ఏ భాగ్యము? యేసు ప్రభు చేత రక్షించబడడం, యేసు ప్రభు చేత విమోచించబడే భాగ్యము వాళ్ళకు లేదు. కానీ మనకున్నది ఆ భాగ్యము. ఏ భాగ్యం? దేవుడు మనల్ని రక్షించుకున్నాడు. ఇంతకన్నా గొప్ప భాగ్యం ఏముంది? నిజంగా మనకు నిత్య జీవం ఇచ్చాడు. ఇంతకన్నా గొప్ప భాగ్యం ఉంది. మనము ఈ లోకంలో కొంతకాలం మట్టుకే ఉంటాము. ఈ లోకంలో ఉన్న భాగ్యము కొంతకాలం మట్టుకే ఉంటది. కానీ దేవుడు రక్షించిన మన భాగ్యము, దేవుడు రక్షించుకున్న మనలో ఏ గొప్పతనం లేదు, ఏ మంచితనం లేదు. కానీ దేవుడు మనల్ని రక్షించుకున్నాడు, అందుకు మనం గొప్ప భాగ్యవంతులం అంటున్నాడు కదా. సో ఈ రాత్రి దేవుడు మనతో అంటున్నాడు, ఇశ్రాయేలు, నీ భాగ్యం ఎంతో గొప్పది. నిజంగా ఒక కుటుంబం, నాకు తెలిసిన కుటుంబం ఉన్నది. ఆ సహోదరి ఎప్పుడు నాతో ఏమంటుందంటే, అన్న, నేను చేసుకున్న భర్త దేవుని నమ్ముకున్న వ్యక్తి, కానీ మా అమ్మ వాళ్ళు యేసు ప్రభుల వారిని నమ్ముకోలేరు, యేసు ప్రభుల వారిని అంగీకరించలేరు. అయితే నేను నా భర్తను బట్టి యేసు ప్రభుల వారిని తెలుసుకున్నా, దేవుని నమ్ముకున్నా. ఇప్పుడు నాకు అర్థమవుతుంది నిజంగా నేను ఎంత భాగ్యవంతురాలను అని. ఇప్పుడు నాకు అర్థమవుతుంది నేను ఎంత గొప్ప దేవుణ్ణి నేను నమ్ముకున్నాను అని. అయ్యో, నా కుటుంబానికి, నా తల్లిదండ్రులకు, నా తోడబుట్టిన వారికి ఆ భాగ్యం లేదు. కానీ ఏదో దేవుని నమ్ముకున్న వ్యక్తిని వివాహం చేసుకున్నాను అనుకున్నాను, కానీ తర్వాత తెలిసింది నాది ఎంత గొప్ప భాగ్యమో అని. అర్థమవుతుంది దేవుని మాటలో. ఈయన భర్తను చేసుకొని ఈయన నమ్మిన దేవుణ్ణి నేను తెలుసుకున్నాను. ఆయన ఒత్తిడి వల్లనో బలవంతం వల్లనో కాదు. 1-2 సార్లు చర్చికి వెళ్ళగానే అర్థమైంది ఈయన ఎంత గొప్ప దేవుడు అని.
ఈయన ఇచ్చే రక్షణ ఎంత గొప్పదో అని. దేని బిడ్డలారా, నిజంగా మనకు అనుభవిస్తున్న మనకు కొన్నిసార్లు అర్థం కాకపోవచ్చు కదా, కొంతమందికి విలువ తెలియదండి. కానీ నిజంగా యేసుప్రభుల వారిని యేసుప్రభుల ద్వారా మనం రక్షించబడడం, ఆయన రక్తము చేత మనం విమోచించబడము, మన పాపం నుంచి విముక్తి పొందుకోవడము, ఇది ఎంతో గొప్ప భాగ్యము. అంత మాత్రమే కాదు, అక్కడ ఒక బలమైన విలువైన మాట ఏమంటున్నాడంటే, రక్షించిన నిన్ను పోలిన వాడు ఎవడు అన్న తర్వాత ఏమనుంది? ఆయన. చాలు, ఆయన మనకేంటట? సహాయకరమైన కేడము. కేడము కేడము దేవుడు మనకేమై ఉన్నాడు? సహాయకరమైన కేడమై ఉన్నాడు. నా దేవుని మాటలు జాగ్రత్తగా ఆలకించాలి. ఇది ఈ రోజు దేవుడు మనతో మాట్లాడేటువంటి విలువైన మాట. ఇది అండర్లైన్ చేసుకోవచ్చు. దేవుడు మనకు సహాయకరమైన కేడము. అందుకే మనం గొప్ప భాగ్యవంతులము. అందుకే దేవుడు అంటున్నాడు, మనము గొప్ప రక్షణను పొందుకున్న వాళ్ళము. మనల్ని పోలిన వాడు అసలు ఎవడు కూడా లేడు భూమి మీద. మన భాగ్యమే గొప్పది అందరికంటే. డబ్బున్నోని భాగ్యము కంటే, గొప్ప కులములో పుట్టిన వాని భాగ్యము కంటే, ఇది గొప్ప జ్ఞానము కలిగి పుట్టిన వాని భాగ్యము కంటే మన భాగ్యం ఎంతో గొప్పది, ఎంతో గొప్పది. ఆయన మనకు సహాయకరమైన కేడముగా ఉన్నాడట. సహాయకరమైన కేడముగా ఉన్నాడు. మనకు సహాయకరము అనేది తెలుసు, కానీ ఈ కేడము అంటే చెప్తారా మీరు? ఓకే, మీరు చెప్పండి. కేడము అంటే ఏంటి? కేడము అంటే తెలుసా? తెలిసింది ఎప్పుడు? కేడము అంటే దాన్ని బల్లెం అంటారు కదా. బల్లెం అంటే ఏంటి? ఇట్లా పట్టేదాన్ని బల్లెం అంటారు. మరి కేడము అంటే? మీరు చెప్పేది కరెక్టే, కానీ ఇంకొంచెం క్లారిటీగా చెప్తే నిజంగా గొప్ప విషయం. ఎందుకంటే నేను ఇంకా వేరే వాళ్ళ దగ్గర అడిగినా, కానీ కేయడం అంటే తెలియదు అన్నారు చాలా మంది. దాన్ని దట్టి అంటారు. బాడీకి వేసుకునే దాన్ని దట్టి, ఇది దట్టి అంటారు. ఇది శిరస్రానము, అది జోడు, సరే ఇది బల్లెము, ఇది కత్తి కదా, దాలు కత్తి అని అంటారు. సరే, సహాయకరమైన కేడము అని అంటే ఇది మనకు చాలా అవసరం. వింటున్నారా? సహాయకరమైన కేడము. కేడము అంటే మీరు చెప్పింది ఆల్మోస్ట్ కరెక్టే. అయితే ఒక పర్టికులర్గా మనకు ఒక విజువల్ కనబడాలి. కేడం అంటే ఏంటి? కేడము అని అంటే జాగ్రత్తగా వినండి. కేడము అంటే మీరు బహుశా ఎప్పుడు చూసి ఉంటారంటే, ఈ ఎలక్షన్ టైంలో ఆర్మీ వాళ్ళు వస్తారు మన ప్రాంతంలోనికి. ఆర్మీ వాళ్ళు వచ్చినప్పుడు ఒకటి గ్లాసెస్ ఉంటుంది, పోలీసు అని రాసి మేబీ ఇంత హైట్ నుంచి ఇట్లా పొడుగు ఉంటుంది, డబ్బాకారంగా ఉంటుంది. అది డబ్బాకారంగా కూడా కాదు, పొడుగు ఉంటుంది. అవును, ఇట్లా పట్టుకుంటారు దాన్ని. ఓకేనా? ఈ బల్లేమో ఇట్లా పట్టుకుంటారు అనుకుందాం. ఓకే, కానీ ఈ మనకు ఒక మాట చెప్పాలంటే, పోడియం ఉంటుంది కదా, పులిపీట ఎంత సైజులో ఉంటుందో ఆ సైజులో ఉంటుంది. ఆ సైజులో ఉంటుంది పట్టుకోవడానికి. ఈ బల్లెము ఇదేం చేస్తుంది అంటే, బల్లెము కేవలము మన ఛాతి భాగాన్నో లేదా మన తలనో ప్రొటెక్ట్ చేయగలుగుతుంది. కానీ ఈ కేడము అనేది ఏదంటే టోటల్ గా బాడీ అంతటి కవర్ చేయగలుగుతుంది. హల్లెలూయా! ఈ కేడము అనేది కంప్లీట్ బాడీ అంతటిని కవర్ చేయగలుగుతుంది అండి. హల్లెలూయా! చూడండి, ఒక మాట పరిశుద్ధాత్మ దేవుడు బైబిల్ గ్రంథం నుంచి జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. కీర్తనలు, ఈ వచనం చదివితే మనకు కొంచెం క్లారిటీ అనేది వస్తుంది. 5వ అధ్యాయం, కీర్తనల గ్రంథము 5వ అధ్యాయము 12వ వచనం. యెహోవా చూడండి, నీతి మంత్రులను ఆశీర్వదించువాడు ఆయనే. అయితే కేడముతో కప్పినట్లు నీవు వారిని దయతో దేంతో కప్పినట్లుగా?
కేడముతో కప్పినట్లుగా నీవు వారిని దయతో కప్పెదవు. చూడండి, దేంతో కప్పుతారట? కేడముతో కప్పబడినట్లుగా. కేడం ఏం చేస్తుందంటే ఒక మనిషిని ఇట్లా కప్పుకుంటుంది. కోడి తన రెక్కల కింద కోడి పిల్లలను కప్పినట్లుగా ఈ కేడం ఏం చేస్తా అంటే అపవాది నుంచి వస్తే ప్రతి శత్రువుల నుంచి వచ్చే బాణాలను కానీ, శత్రువుల నుంచి వచ్చే బుల్లెట్లను కానీ, శత్రువుల నుంచి వచ్చే ప్రతి విధమైన వాటిని అన్నిటిని కూడా అది ఏం చేయగలుగుతుంది అంటే ఆపగలుగుతుంది. వింటున్నారా? ఏం చేయగలుగుతుంది? ఆపగలుగుతుంది. అందుకనే ఇక్కడ దేవుని వాక్యం సెలవిస్తుంది, ఆయన కేడముతో కప్పినట్లుగానే దయతో కప్పే దేవుడు. హల్లెలూయా. అందుకే మన భాగ్యం ఎంత గొప్పదంటే దేవుడు సహాయకరమైన కేడమై ఉన్నాడు. హల్లెలూయా. చూడండి, అపోస్తుల కార్యములు ఒక మాట చూద్దాం మనం. అపోస్తుల కార్యములు శ్రద్ధగా ఒక 2 నిమిషాలు మన వాక్యం ధ్యానం చేసుకుందాం. 26వ అధ్యాయము 22వ వచనాన్ని చదవండి. 26వ అధ్యాయం 22వ వచనం. అయినను నేను దేవుని వలనైనా సహాయమును పొంది నేటి వరకు కూడా నిలిచి ఉన్నాను. ఈ రోజు వరకు నిలిచిన అంటే దేవుని సహాయం వలన. ఏమంటున్నాడు? అయినను. మనము చాలా సందర్భాలలో ఈ మాటను వాడుతూ ఉంటాం. అయినను నేటి వరకు దేవుని సహాయం వలన నిలిచి ఉన్నాను అంటున్నాడు. మన జీవితంలో కూడా నేను క్లియర్గా మీకు ఎగ్జాంపుల్ చెప్తే ఈజీగా అర్థమవుతుంది. ఈరోజు వర్షం పడ్డది, అయినాను నేను ఇక్కడికి వచ్చాను. వింటున్నారా? అయినా ఇక్కడికి రాగలిగాను దేవుని సహాయం వలన. చాలా ఆటంకాలు కలిగినాయి, అయినా ఇక్కడికి వచ్చిన. వింటున్నారా? చాలా ఇబ్బందులు ఎదురైనాయి, అయినా ఇక్కడికి వచ్చిన ఆయన. అంటే పరిశుద్ధాత్మ దేవుడు ఇక్కడ అపోస్తలుడైన పౌలు అంటున్నాడు, నా జీవితంలో ఎన్నో పరిస్థితులు వచ్చినాయి, అయినను దేవుని సహాయం వలన ఈ రోజుకు నేను సజీవునిగా నిలబడ్డాను అంటున్నాడు. దాని ముందు వచనం చదివితే మనకు అర్థమవుతుంది. చూడండి, ఆ 21వ వచనం అనుకుంటున్నాను. ఈ హేతు చేత యూదులు, చూడండి, యూదులట దేవాలయంలో నన్ను పట్టుకొని చంపుటకు ప్రయత్నం చేశారు. ఏం చేయడానికి? చంపడానికి ప్రయత్నం చేశారు. వింటున్నారా? అపోస్తలుడైన పౌలును దేవాలయములో చంపడానికి ప్రయత్నం చేశారండి. అయితే వారు చంపడానికి ప్రయత్నం చేసిన అయినను దేవుని సహాయం వల్ల నేను బయటపడ్డాను. ఈ రోజు బ్రతికున్నానంటే, ఆ రోజు వాళ్ళ చేతుల నుంచి నేను తప్పించబడ్డాను అంటే దేవుని సహాయం. దేవుడు రక్షించాడు. శత్రువులు చంపడానికి వచ్చారు, యూదులు చంపడానికి వచ్చారు అపోస్తలుడైన పౌలును. అయితే దేవుని సహాయకరమైన కేడము పౌలును ఏం చేసిందంటే కాపాడింది. వింటున్నారా? కాపాడింది. ఈరోజు మన భాగ్యము కూడా ఏంటంటే అనేక రీతులుగా మనల్ని పడగొట్టడానికో, నశింప చేయడానికో, పాపములో పడిపోవడానికో, లేదా ప్రియ దేని బిడ్డలారా అనేక శ్రమల వలన దేవునికి దూరం అవుటట్లుగా పడిపోవడానికి అనేక రీతులుగా అపవాది ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. అయితే అయినా దేవుని సహాయకరమైన కేడము మనల్ని కాపాడుతూ సహాయం చేస్తూ వస్తుంది. నిజంగా ఈరోజు ఆ ఒక్కటే వచ్చిన మనకు పర్టికులర్గా ప్రభు జ్ఞాపకం చేస్తున్నాడు. మన భాగ్యం చాలా గొప్పది. ఆయన రక్షించుకున్న మనము గొప్ప ధన్యులము. ఆయన సహాయకరమైన కేడము మనకు తోడుగా ఉన్నాడు. ఆయన సహాయకరమైన కేడముగా ప్రభు మనతో ఉన్నాడు. చూడండి ప్రియ దేని బిడ్డలారా, పౌలు జీవితంలో ఎన్నో కష్టాలు ఎదుర్కొన్నాడు, ఎన్నో ఇబ్బందులు. కొన్నిసార్లు అయితే భయంకరంగా కొట్టి చనిపోయాడు అనుకొని ఊరు వెలుపలికి ఈడ్చుకొని పోయి పడేశారట. అయినా ఆయన లేచి తిరిగి మరలా బట్టలు దులుపుకొని మరలా మరొక ప్రాంతంలో వెళ్ళి సువార్త ప్రకటిస్తూ వచ్చాడు. చూస్తున్నారా? హల్లెలూయా. కనుక ప్రభు అంటున్నాడు మన జీవితంలో
పోయిందా? ప్రభు అంటున్నాడు, మన జీవితంలో ఎన్నో పరిస్థితులు గుండా మనం నడిపించబడుతుండవచ్చు, కానీ దేవుని సహాయకరమైన కేడం మనకున్నది. వింటున్నారా? హల్లెలూయా. చూడండి మరొక మాట కూడా. థ్యాంక్ యూ లార్డ్. కీర్తనల గ్రంథంలో నుంచి చూద్దాం. నూట 15వ కీర్తన 115, 11వ చరణం. యెహోవా యందు, చూడండి ప్రభు అంటున్నాడు, యెహోవా యందు భయభక్తులు గలవారలారా, యెహోవా యందు నమ్మిక ఉంచండి. ఏమని చెప్తున్నాడు మనకు? యెహోవా యందు భయభక్తులు గలవారలారా, యెహోవా యందు నమ్మిక ఉంచండి. ఆయన ఎవరికి? ఆయన భయభక్తులు గల వారికి ఆయన సహాయము, వారికి ఆయన కేడమై ఉన్నాడండి. హల్లెలూయా. చూడండి, ఆయన భయభక్తులు గలవారులారా, ఆయన నమ్మిక ఉంచండి. ఈరోజు మనం ఆయనందు భయభక్తులు కలిగి ఉంటే ఆయన యందు మనం నమ్మిక ఉంచుతామండి. వింటున్నారా? దాని వలన మనకు దేవుడు సహాయముగా ఉంటాడు, ఆయన కేడముగా ఉంటాడు. ఒక కేడము మనిషిని కాపాడుతుందండి. అనేక శత్రు బాణాలను మనకు తగలకుండా ఈ కేడం ఏం చేస్తుంటే కాపాడుతుంది. ఒక చిన్న మాట చెప్తే ఈజీగా అర్థమవుతుంది. గడిచిన దినాలలో ఆ వర్తమానం నేను అందించాను, అందులో ఉంటది. కానీ అహబు రాజు ఏం చేస్తాడంటే మారు వేషం వేసుకొని యుద్ధానికి వెళ్తాడు. ఈ యుద్ధానికి వెళ్ళినప్పుడు మంచిగానే అన్ని వస్త్రాలు వేసుకొని, అంటే యుద్ధ వస్త్రాలు ధరించుకొని యుద్ధానికి వెళ్తాడు. ఒకడు గురి చూడకే వాడు బాణం వేసాడట. అప్పుడు ఆయన ఈ దట్టికి మధ్యలో నుంచి బాణము గుచ్చుకొని ఆ వ్యక్తి ఆ యొక్క రథం మీదనే పడి రక్తము మడుగు కట్టుకొని చనిపోయాడు. అంటున్నారా? యెహోషాపాతు రాజును అహబు రాజు ఇద్దరు కలిసి యుద్ధానికి వెళ్తారు. ఆ టైంలో నేరుగా యుద్ధం చేసిన వ్యక్తి ఏమో ఏం జరగలేదు, ఈ యుద్ధంలో ఓడిపోతానేమో అని ఒక భయముతో మారువేషంలో వెళ్ళాడు. మారువేషంలో వెళ్ళిన వ్యక్తిని ఒకడు గురి చూడకే బాణం వేయటం వలన ఆ వ్యక్తి ప్రక్కలో, ఈ శరీరానికి దట్టి కట్టుకున్న ప్రక్కలో బాణం గుచ్చి చనిపోయాడు. ఇచ్చినారా? ఆడు అన్ని యుద్ధ సామాగ్రి ధరించుకున్న ఆ వ్యక్తికి ఒక ఈ ముందు దట్టి వెనుక దట్టి ఉంటాయి, ఆ రెండు కలిపి ఇటు సైడ్ కు దారాలతో కట్టుకుంటారు, ఇటు సైడ్ దారాలతో కట్టుకుంటారు. ఈ కట్టుకునే ఈ సరిగ్గా ఈ ప్రక్కలో ఆ బాణము చొచ్చుకొని వెళ్ళిపోయి ఆ వ్యక్తి అక్కడిక్కడే చనిపోయాడు. సాయంత్రం దాకా విలవిలలాడి చనిపోయాడు అని ఉంటుంది అందులో. ఇచ్చినారా? అయితే నేను ఎందుకు ఈ విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నానంటే, ఒక కేడము అతని దగ్గర ఉంటే, ఒక రక్షణ అతని దగ్గర ఉంటే అతడు కాపాడబడేవాడేమో బహుశా. వింటున్నారా? కానీ దేవుడు, ప్రియ దేని బిడ్డలారా, మనకు సహాయకరమైన కేడముగా ఉన్నాడు. హల్లెలూయా. ఈ రాత్రి దేవుడు మనతో ఇదే అంటున్నాడా? ఇదిగో, అతడు తన మానవ ప్రయత్నముతో ఎన్ని చేసిన అహాబు చనిపోయాడండి యుద్ధంలో. కానీ దేవుడే సహాయముగా నిలబడిన మరొక రాజు, ఈ యెహోషాపాతు రాజేమో ఇశ్రాయేలులకు రాజుగా ఉంటే అహాబు రాజు యూదులకు రాజుగా ఉన్నాడు. రెండుగా చీలిపోయినటువంటి ప్రాంతానికి. ప్రియ దేని బిడ్డలారా, అయితే అద్భుతం రీతిగా నేరుగా యుద్ధం చేసిన వాని మీదకి దేవుడు ఆ శత్రువులను రాకుండా కాపాడాడు. వింటున్నారా? హల్లెలూయా. కానీ ఈ అహాబు రాజు మాత్రం అక్కడికక్కడ ప్రాణాలు కోల్పోయాడు. నిజంగా. సరే, మరొక విషయాన్ని పరిశుద్ధాత్మ దేవుడు జ్ఞాపకం చేస్తా ఉన్నాడు. చూడండి, ఇంకొక మాట మనం బైబిల్ గ్రంథం నుంచి చూద్దాం. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్. 2వ దినవృత్తాంతముల గ్రంథము
26వ అధ్యాయము 15వ వచనం, 2వ దినవృత్తాంతాల గ్రంథము 26వ అధ్యాయము 15వ వచనం. మరియు అతడు అంబులనేమి ప్రయోగించడానికై ఓకే ఉంచెను. చూడండి, అతడు స్థిరపడు వరకు. ఈ ఉజ్జియా అనే రాజు గురించి రాయబడ్డది ఇక్కడ, వింటున్నారా? అయితే ఈ ఉజ్జియా అనే రాజు స్థిరపడే వరకు అతనికి చూడండి ఆశ్చర్యకరమైన సహాయం. ఎటువంటి సహాయము? ఆశ్చర్యకరమైన సహాయము కలిగెను గనుక అతని కీర్తి దూరముగా వ్యాపించింది. హల్లెలూయా! నా దేవుని మాటలు ఆలకించాడు. ప్రభు అంటున్నాడు, నిజంగా ఉజ్జియా జీవితంలో ఒక ఆశ్చర్యకరమైన సహాయము కలిగింది. ఉజ్జియా జీవితంలో ఆశ్చర్యకరమైన సహాయం. ఏంటి ఈ ఆశ్చర్యకరమైన సహాయం అంటే, దేవుడే సహాయకరమైన కేడముగా ఉన్నాడు. ఈ సహాయం వలన అతడు తన జీవితంలో గొప్ప స్థితికి ఎదిగాడు. అతని కీర్తి దూరముగా వ్యాపించింది. అతడు జీవించిన సంవత్సరాల్లో ఏ కీడు రాకుండా కాపాడింది. అతనికి ఎవరు సహాయంగా ఉన్నారంటే దేవుడే. ఎటువంటి సహాయం? ఆశ్చర్యకరమైన సహాయం కదా. కొన్నిసార్లు మనం అనుకుంటూ ఉంటాం, ఎంత ఆశ్చర్యం అంటే, ప్రియ దేని బిడ్డలారా, ఒక ప్రమాదం మనకు జరగవలసినటువంటి దాంట్లోకి వెళ్తూ ఉంటాము, కానీ అనుకోకుండా ఆ సమస్య ఏమవుతుంది, ఆ యాక్సిడెంట్ ఏమవుతుంది అంటే తప్పించబడుతుంది. వెంటనే మనకు అనిపిస్తుంది, ఇది ఎట్లా సాధ్యమైంది, ఎంత ఆశ్చర్యము. నిజంగా నేను అక్కడే ఉంటే మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. నిజంగా ఒక రోజు రాహెలమ్మ క్యాంపు వాళ్ళు సాక్ష్యం చెప్పారు. నేను ప్రార్థన చేసి వెళ్ళాను. ఆ రోజు సాయంత్రము వాళ్ళకు ఎదురుగా ఒక అపార్ట్మెంట్ ఉంటుంది. ఆ అపార్ట్మెంట్ దగ్గర వీళ్ళు బైక్ పెట్టుకుందాం అనుకొని, ఆ అంకుల్ అక్కడ బండి పార్క్ చేసి ఇటు రాగానే పెద్ద మండ, అది చెట్టు పెద్ద మండ, అది పడితే ఖచ్చితంగా మనిషి చచ్చిపోడేగా. అటువంటి పెద్ద మండ ఈయన ఈ 2 అడుగులు వేసాడో లేదో, అది విరిగి అమాంతం ఉండే ప్లేస్ లో పడ్డది. మేము మరలా 1 అవర్ తర్వాత వేరే ప్రేయర్కి వెళ్తూ అట్టుగా చూసాం. మేము వెళ్ళేసరికి వాళ్ళు ఎంత భయముతో ఉన్నారంటే, అయ్యా ఎంత ఆశ్చర్యం జరిగిందంటే, నిజంగా దేవుడు ఇక్కడ సహాయం చేయకపోతే ఈయన అక్కడెక్కడ ఏమైపోయాడో. కానీ దేవుడు అద్భుతంగా ఆయన ఇటు వచ్చిండో లేదో, ఒక చెట్టు మండ విరిగి అమాంతం ఉన్న ప్లేస్ లో పడ్డది. ఆయన మరొక క్షణం అక్కడ ఉంటే ప్రాణాలే పోయేది కదా. ఇది నిజంగా వాళ్ళు చెప్పిన సాక్ష్యం అండి. వాళ్ళు అప్పుడు మాట్లాడిన ఆ వర్డ్ ఏంటంటే, ఆశ్చర్యంగా దేవుడు సహాయం చేశాడు. ఈ రాత్రి దేవుడు కూడా మనతో అంటున్నాడు, ఆయన సహాయం ఆశ్చర్యంగా, ఒక శోధన మన మీదకి రాకుండా ఆయన మనకు కేడముగా ఉండే దేవుడు. ఒక సమస్య మన మీదకి రాకుండా ఆయన అడ్డుగా రక్షణగా ఉండే దేవుడు. ఆయన సహాయకరమైన కేడము. దేవుని వాక్యం అంటుంది, నిజంగా కేడముతో కప్పినట్లుగా ఆయన మనల్ని దయతో కప్పుతా ఉన్నాడు కదా. ఒక గద్ద కోడి పిల్లల్ని ఎత్తుకొని వెళ్ళడానికి వచ్చినప్పుడు, నిజంగా అక్కడక్కడ ఏదో తవ్వుకుంటూ ఏరుకు బుక్కుతా ఉన్నటువంటి కోడి పిల్లల్ని ఈ తల్లి ఒక్కసారిగా గద్దను చూసి వాటిని పిలుచుకుంటది. అవి ఎక్కడున్నా సరే ఆ గద్ద కిందికి వచ్చే లోపు దీని రెక్కలు చాపగానే అమాంతం వాటి కిందికి వెళ్ళిపోతుంది, కప్పేస్తుంది. ఇక ఆ గద్ద ఏం పట్టకుండా మరల వెళ్ళిపోతుంది. వింటున్నారా? అయితే ఆ రీతిగా ఒక్క క్షణములో గద్దకు చిక్కకుండా తన కోడి పిల్లలను ఎట్లయితే తల్లి కప్పుతుందో, దేవుడు తన దయతో, దేవుడు తన కేడెముతో, దేవుడు తన సహాయముతో మనల్ని అలాగా కప్పుతూ ఉన్నాడు. హల్లెలూయా! అందుకే మన గొప్ప భాగ్యవంతులు. ఇది అందరికీ లేదు, కేవలం దేవుని నమ్మిన బిడ్డలకే ఈ గొప్ప భాగ్యాన్ని దేవుడు మనకు కలుగజేశాడు. యెహోవాయందు భయభక్తులు గలవారులారా, ఆయన నమ్మిక ఉంచండి, ఆయన మనకు సహాయం, ఆయన మనకు కేడమై ఉన్నాడు అంటున్నాడు అండి. హల్లెలూయా! చూడండి, ఒక రోజు అబ్రహాముకు దేవుడు
ప్రత్యక్షమై దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఎందుకు అనంటే అబ్రహాము దేవుడు వెళ్ళమన్న ప్రాంతానికి ప్రయాణం చేస్తూ వెళ్తూ ఆ మధ్యలో ఆగి మరొక ప్రాంతంలో ఆగి ఇట్లా ఆగుతూ వెళ్తున్నాడు ఒక్కొక్క ప్రాంతంలో. ఈ అబ్రహాం యొక్క భార్య షారై అందంగా ఉన్నదని ఈ అబ్రహాం ఏం చేస్తున్నాడు, ఈ షారాయి విషయంలో ఈమె నాకు చెల్లెలు అని చెప్పుకుంటూ అలాగ ప్రయాణం చేస్తూ వెళ్తున్నాడు. రాజులకు భయపడుతున్నాడు, ప్రజలకు భయపడుతున్నాడు. వెళ్ళే ప్రాంత ప్రజలు చాలా కరుడు కట్టిన వాళ్ళు, దేవుని భయము లేనటువంటి ప్రజలు అని దేని బిళ్ళ భయముతో ప్రయాణం చేస్తున్నాడు అబ్రహాము. అయితే దేవుడు ఒక రోజు ప్రత్యక్షమే మాట్లాడుతూ ఉన్నాడు. చూడండి, ఆది కాండము 15వ అధ్యాయము మొదటి వచనమే చదువుదాం. అబ్రహాముతో దేవుడు మాట్లాడుతున్నటువంటి మాట. ఇవి జరిగిన తర్వాత యెహోవా వాక్యము అబ్రహామునకు దర్శనమందు వచ్చి, అబ్రామా భయపడకుము, నేను నీకు కేడము అని చెప్తా ఉన్నాడండి. హల్లెలూయా. చూడండి ఎంత గొప్పగా పరిశుద్ధ యేసుక్రీస్తు ప్రభుల వారు అక్కడ మాట్లాడు, వాక్యం ఆయన దగ్గరకు వచ్చిందని అన్నాడు కదా. వాక్యం అంటే ఎవరు? యేసుక్రీస్తు ప్రభుల వారే. ఆది అందు వాక్యముండను, వాక్యము దేవుని ఎదురు, ఆ వాక్యమే దేవుడై ఉండేను. ఆ వాక్యమే కృపాసత్య సంపూర్ణ మన మధ్యలోనికి వచ్చేసాడు. ఆ రోజు అబ్రహాము దగ్గరికి కూడా వాక్యం వచ్చిందని అన్నాడండి. యేసుక్రీస్తు ప్రభువారి దగ్గరికి యేసుక్రీస్తు ప్రభువారు అబ్రహాము దగ్గరికి వచ్చాడు. అప్పటికి ఇంకా పేరు మార్చబోలేని కూడా అక్కడ అబ్రాము అని ఉంది కదా. అయితే చూడండి, అక్కడ అంటున్నాడు, అబ్రామా భయపడకు కదా. మనము చాలాసార్లు భయపడుతూ ఉంటాము. ఈ అబ్రహాము కూడా తన పరిస్థితులను బట్టి భయపడుతూ ఉన్నాడు. ఏ శత్రువులు ఏం చేస్తారనే భయము. ప్రియ దేని బిడ్డలారా, ఎన్నో రకాల కలవరములు, భయముల చేత అబ్రహాం ఉన్నాడు అక్కడ. అబ్రహాంతో దేవుడు అంటున్నాడు, అబ్రామా భయపడుకు, నీ మీదికి ఏది రాకుండా నేను నీకు కేడముగా ఉన్నాను అంటున్నాడు. నేను నీకు కేడము. నిజంగా ఎంత గొప్ప మాట అండి. ఈ మాట వినగానే ఎంతో సంతోషం అనిపించింది. ఈ రాత్రి దేవుడు మనతో కూడా అంటున్నాడు, ఇదిగో నా కుమారుడా, నా కుమార్తె భయపడకము, నేను నీకు కేడము అంటున్నాడు ఆయన. హల్లెలూయా. ఈరోజు దేవుడే మనకు కేడముగా ఉన్నాడు. మనం దేనికి భయపడనక్కర్లేదు, ఏ శత్రువులకు భయపడనక్కర్లేదు, రేపేమి సంభవిస్తుందని భయపడనక్కర్లేదు. ఇదిగో ఈ కొరత ఉన్నది, ఈ సమస్య ఉన్నది అని భయపడనక్కర్లేదు. దేవుడే మనకు కేడముగా ఉన్నాడు. దేవుడే మనకు సహాయకరముగా ఉన్నాడు ఆయన. హల్లెలూయా. నిజంగా మనది ఎంత గొప్ప భాగ్యము. ఇశ్రాయేలు అంటే కేవలం ఇశ్రాయేలుకి చెప్తున్న మాట కాదు, క్రైస్తవులు మనందరికి చెప్తున్నటువంటి మాట. ప్రభు అంటున్నాడు, ఇశ్రాయేలు నీ భాగ్యం ఎంత గొప్పది. యెహోవా రక్షించిన నిన్ను పోలినవాడు ఎవడో. ఇదిగో దేవుడు యెహోవా నీకు సహాయకరమైన కేడముగా ఉన్నాడు అంటున్నాడు. అవును, ఈరోజు దేవుడే మనకు కేడముగా ఉన్నాడు. దేవుడు ప్రతి పరిస్థితి నుంచి మనం తప్పిస్తాడు. దేవుడు మనకు ఒక ప్రొటెక్షన్ గా ఉంటాడు. దేవుడు మనకు రక్షణ కాపుదలుగా ఉంటాడు. ఇదిగో కేవలము మనకు కాళ్ళకో, మన ఛాతి భాగమునకో, ఏదో కేవలం మన తలకో ఆయన రక్షణగా లేడు. చూస్తున్నారా, ఈ బల్యము లేదా ఈ బల్యము ఏదైతే ఉందో అది కొంత మట్టుకి కవర్ చేయగలుగుతుంది. కానీ ఈ కేడము ఏదైతే ఉందో మన తల నుంచి అరికాలు వరకు అది కవర్ చేయగలుగుతుంది అండి. వింటున్నారా, తల నుంచి అరికాలు వరకు అది కవర్ చేయగలుగుతుంది. అలాగా దేవుడు మనకు కేడముగా ఉన్నాడు కనుక మనం ఎన్నడూ భయపడనక్కర్లేదు. ఆయన కృప, ఆయన జాలి, ఆయన దయ మనకు ఇది ఒక కేడంతో కప్పినట్లుగా ఆయన మనల్ని దయతో కప్పుతా ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా. అలాగ మనల్ని, మన కుటుంబాలు దేవుడు కప్పి అనుక్షణము కేడముగా ఉండి కాచి కాపాడునుగాక. ఈ కొద్ది మాటలు దేవుడు మన వినికిడిలో ఫలింపజేయునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మహాగణుడవైన మా గొప్ప దేవా, నీ నామానికి వందనాలు. ప్రార్థన చేసుకుందాం. మోకరించండి. నా దేవా,
ఈ రాత్రి నువ్వు మాతోను మాట్లాడావు. ఇదిగో ఎంతో మంది భాగ్యవంతులకు లేని భాగ్యమును నువ్వు మాకు ఇచ్చావు. ఎంతో మంది ధనవంతులకు లేని భాగ్యమును, గొప్పవారికి లేని భాగ్యమును తండ్రి, కొంతమందికి దేవా కొన్ని భాగ్యాలు ఉన్నాయి, కానీ మా భాగ్యము ఎంతో గొప్పది వారి భాగ్యము కంటే. అవును, ఏంటి మా భాగ్యం అంటే బ్రతికినంత కాలము నువ్వు మాకు సహాయకరమైన కేడముగా ఉంటావు నాయన. నువ్వు మమ్మల్ని రక్షించుకున్నావు నా దేవా. మా భాగ్యం ఎంత గొప్పది అంటే మేము యుగ యుగాలు నీతో ఉంటాము నాయనా. మాకెంతో గొప్ప భాగ్యం ఇచ్చావు ప్రభువా. తండ్రి, ఎవరికి లేని భాగ్యమును మాకు అందించావు. ఈ రాత్రి అది మాకు గుర్తు చేస్తూ ఉన్నావు నాయన. ఈరోజు మాకు తెలియజేస్తూ ఉన్నావు. అవును ప్రభా, మేమే పాటి వాళ్ళమని మాకు ఇంత గొప్ప భాగ్యం ఇచ్చావు ప్రభా. యేసయ్యా నీకు వందనాలు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. యేసయ్యా నీకు వందనాలు. ఇదిగో అపోస్తలుడైన పౌలు నా దేవా, తనకు నువ్వు నాయన ఎన్నో పరిస్థితులు కలుగుతున్నా నువ్వు సహాయం చేస్తున్నావు, అయినను సహాయం చేస్తూ వచ్చావు. నా తండ్రి, ఎంతో మంది చంపాలని చూశారు, అయినను నువ్వు సహాయం చేశావు తండ్రి. ఈ రోజు నిలబడి ఉన్నానంటే దేవుడి సహాయమే అంటున్నాడు. నువ్వు మాకు ఎబినేజర్ వలె ఉన్నావు నాయన. ఎబినేజర్ అనగా సహాయపు రాయి, ఎబినేజర్ అనగా సహాయం చేయి గొప్ప దేవుడు. ఈ రాత్రి దేవుడు మనతో అంటున్నాడు, నిజంగా నేను సహాయముగా ఉన్నాను. ఓ హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. యేసయ్యా నువ్వు మాకు సహాయకరంగా ఉన్నావు. అవును నా తండ్రి, నీ సహాయం లేకపోతే మేమేమైపోదుమో. మనుషుల సహాయం వ్యర్థం ప్రభువా, మనుషుల సహాయం వ్యర్థం తండ్రి. కొంతమంది అయితే గుర్రముల రథములను బట్టి అతిశయపడుతున్నారు దేవా. కొంతమంది వారికి ఉన్న ఉద్యోగం బట్టి, వారికి ఉన్నటువంటి నా దేవా చదువును బట్టి, వారికి ఉన్నటువంటి తెలివిని బట్టి, వారికి ఉన్న అందమును బట్టి అతిశయపడుతున్నారు నా దేవా. మేమైతే నాయన నీవు ఇచ్చిన గొప్ప భాగ్యమును బట్టి మేము అతిశయపడుతున్నాము అయ్యా. మాకు ఎంతో గొప్ప భాగ్యం ఇచ్చావు, నువ్వు మాకు రక్షణ కాపుదలను ఇచ్చావు, కేడముగా మాతో ఉన్నావు నాయన. ఓ థ్యాంక్ యూ హోలీ స్పిరిట్. హల్లెలూయా, హల్లెలూయా. ఈ రాత్రి తండ్రి, కుటుంబంతో నువ్వు మాట్లాడుతున్నందుకు వందనాలు. యేసయ్య కుటుంబానికి నీవు అలాగ కేడము ఉన్నానని తెలియజేసినందుకు వందనాలు. యేసయ్య ఈ రాత్రి ప్రభువానికి వందనాలు. ఎవరి సహాయం లేకపోవచ్చు, ఎవరి అండ లేకపోవచ్చు, ఎవరి రక్షణ మాకు లేకపోవచ్చు, కానీ సర్వశక్తి గల దేవా నీ రక్షణ, నీ సహాయము, నీవు మాకు కేడముగా ఉన్నావు నాయన. ఇదిగో నా కుమారుడను భయపడకు, నేను నీకు కేడమైనానన్నావు. నా కుమారుడు భయపడకు, నేను నీకు కేడమైనానన్నావు. రిక్కడా బాబా బాబా. ఓ హల్లెలూయా, 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 హల్లెలూయా. రిక్కడా గడా బాబా, రిగియా లా 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 గడా బాబా. ఓ షకడా రిక్కడా లా లా గడా బాబా. నజరేయుడో రిక్కబా లా 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 గడా బాబా. ఎబినేజర్, హోలీ స్పిరిట్ ఆఫ్ గాడ్ రిక్కలా లా బాబా. నీ సహాయం ఎంతో గొప్పది ప్రభువా. యేసయ్య పౌలును చంపాలనే చూసిన వారి చేతుల నుంచి విడిపించావు నాయన. నీ సహాయం ఎంతో గొప్పది. యేసయ్య ఆశ్చర్యమైన నీ సహాయం వలన నా దేవా ఉజ్జియా రాజు నా తండ్రి తాను అనేక దూరముగా ప్రబిలాడాయన. బాబా నీ సహాయం వలననే ప్రభువా, నీ ఆశ్చర్యకరమైన సహాయం. అబ్రహాముతో నీవు అన్నావు భయపడకు అని. అవును మా దేవా, ఈ రాత్రి మమ్మల్ని అలాగా బలపరుస్తున్నందుకు వందనాలు. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్. యేసయ్యా నువ్వు అందించి నీ విలువైన మాటలు బట్టి స్తోత్రాలు చెల్లిస్తున్నాను. సకల ఘనత, మహిమ, ప్రభావాలు నీకే చెల్లిస్తున్నాను. కుటుంబాన్ని దీవించు, ఆశీర్వదించండి. లెక్కలేని ఘనత, మహిమ, ప్రభావాలు నీకు చెల్లిస్తున్నాను. మీరు ప్రతి అవసరత అక్కరని మహిమలు తీర్చబడున్నారు. నీవే కుటుంబానికి కేడముగా ఉండుగాక దేవా. మమ్మల్ని మేము తగ్గించుకుంటూ మీ ప్రశస్తమైన నామాన్ని హెచ్చిస్తూ గణపరుస్తూ నజరేయుడైన యేసు నామమున ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి.